ఇప్పుడు కూడా మీరు అడిగారు ఇంకేం అడగడం వల్ల అది అసోసియేషన్కి ఒక ఆఫీస్ కావాలని మీలాగానే అనేక ఒకటి మాత్రం మీరు పాటిస్తున్నాను. ఇప్పుడు నెల్లూరులో కాపు కార్పొరేషన్ అంటే 2014-19లో అక్కడ అంటే ప్రభుత్వం డిసైడ్ చేసింది వాళ్ళకి ల్యాండ్ ఇవ్వటం. మన నారాయణ ట్రస్ట్ నుంచి ఒక ₹1 కోటి కూడా వాళ్ళకి ఇచ్చాను నేను, లేదా బిల్డింగ్ కట్టడానికి. దాంట్లో కట్టాను. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఒక 1 crore వాళ్ళకి ఇచ్చాను. 1,00,000 మందికి టైలరింగ్లో శిక్షణ ఇవ్వడంతో పాటు తన సొంత ఇల్లు కూడా ఏదో అమ్మి కుట్టు మిషన్ పంపిణీ చేసిన మద్దతు చెందిన సెల్వ కుమార్ దంపతులు ఒకసారి ముందుకు రావాల్సిందే పడుతున్నారు. సత్యమైన గట్టిగా తప్పకుండా అదేవిధంగా ఒకటే ఈరోజు ఒకప్పుడు లాగా ఫ్యాషన్ అందరూ దుస్తుల్లో మీ అసోసియేషన్ కానీ ఇంకా అంటే టైలరింగే కాకుండా డిఫరెంట్ వాళ్ళందరూ కూడా చేయాలని వచ్చేస్తున్నారు. అలాగే కలెక్టర్తో మాట్లాడాను, జాయింట్ జేసీ గారితో మాట్లాడాను, ఆర్డీఓతో మాట్లాడతాను. ఖచ్చితంగా చేసుకుంటారు. కట్టేది కూడా ఉంది ఆటోమేటిక్. అయితే అన్ని ఇబ్బందులు ఉన్న ఎలక్షన్స్ మాట ప్రకారం చేస్తున్నారు. అనేక ఆర్గనైజేషన్స్ ఇలాగా పెన్షన్స్ చక్కగా 50 సంవత్సరాల రాగానే సూర్యులో దానికి కండిషన్ అందజేస్తుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతానని ప్రాజెక్ట్ అయితే కొంత సమయం పడుతుంది. ఆర్థిక పరిస్థితి వెళ్ళిపోతే సీఎం